పెతాయి తుపాను నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే మండలాల్లో సహాయక చర్యలకు జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాల్ని అందుబాటులో ఉంచారు. భీమిలి నియోజకవర్గంలో పలు మత్స్యకార గ్రామాలను సందర్శించిన మంత్రి గంటా శ్రీనివాసరావు కలెక్టర్ ప్రవీణ్తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. పెతాయి తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలకు పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఏ రకంగా దీనికి సంబంధించిన సహాయక చర్యలు తీసుకుంటున్నారో వారి మాటల్లో విందాం. సరే, తుఫాన్ సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు, ఎలా అప్రమత్తం చేశారు? దీనికి ఆల్రెడీ సెట్ ప్రోటోకాల్ ఉందండి. సో ఎస్ఓపి ఫాలో అవుతున్నాము. మాకు ఎవ్రీ 1 అవర్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. విశాఖపట్నంలో 5 మండలాల్లో, ముఖ్యంగా పాయకరావుపేట, ఎస్రాయవరం, నక్కాపల్లి, రాంబెల్లి, అచ్యుతాపురం, ఈ యలమంచిలి 5-6 మండల్స్లో బాగా ప్లాన్ చేసుకున్నాము. 57 కేంద్రాల్లో ఫుడ్ అన్ని కూడా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము. విలేజెస్ స్థాయిలో ప్లాన్ చేసుకున్నాము. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, కొంతమంది స్పెషల్ బటాలియన్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. పూల్ చేసి ఏ విధంగా రిస్టోరేషన్ చేయాలి, రోడ్ కానీ ఏదైనా చెట్లు కానీ ఏదైనా పడిపోతే ఏ విధంగా చేయాలి, దాంతోపాటు పవర్ రిస్టోరేషన్ కూడా ఏ విధంగా చేయాలి డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఫుడ్ సమస్యలు, అలాగే మంచినీళ్ళు సౌకర్యాల సమస్యలు లేకుండా అక్కడ ఉన్న డీజీ సెట్ బట్టి అన్ని సిపిడబ్ల్యూసి స్కీమ్, పీడబ్ల్యూసి స్కీమ్ రన్ చేస్తున్నాము. అన్ని సెల్ టవర్స్ కూడా అక్కడ డీజీ సెట్స్, అలాగే ఆల్టర్నేట్ ఏదైనా అరేంజ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా చేసుకున్నారు. అది కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు చేస్తున్నాము. మనకు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి వర్షం కూడా ఏజెన్సీ ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు దాకా 8:30 నుంచి ఇప్పుడు దాకా 20 సెంటీమీటర్ టోటల్ జిల్లాలో వర్షం పడింది. 4.5 సెంటీమీటర్ యావరేజ్గా మిల్లీమీటర్ యావరేజ్గా జిల్లాలో వర్షం పడింది. సో నెక్స్ట్ 1-2 అవర్స్ మనకు పెద్ద స్థాయి వర్షం పడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో అందరూ ఉన్నారు, ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం. రవాణా సంబంధించిన ఏమన్నా బస్సులు ఆఫ్ చేయడం కన్నా ముందస్తుగా ఏదైనా తీసుకున్నారు? పార్వతీపురం పరిస్థితి బట్టి ఇక్కడ ట్రైన్ కూడా అక్కడ ఆగమని చెప్పడం జరిగింది. సో మూవ్మెంట్ నెక్స్ట్ 3-4 అవర్స్ పరిస్థితి బట్టి మానిటర్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ప్రాపర్టీ కానీ లైఫ్ కానీ డ్యామేజ్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హుదూద్ తుఫాన్ని ఎదుర్కొన్నటువంటి అనుభవం, అలాగే అధికారులందరినీ సమన్వయపరుచుకుని ఎలాంటి సహాయక చర్యలకైనా సరే ముందస్తుగా విశాఖ జిల్లాలోని యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.